ఫ్యాక్ట్ నెంబర్ 1. మనం ఏదైనా వస్తువుని కొనడానికి దానిపైన ఎంఆర్పి రేట్ని చూస్తాం. మీన్స్ మ్యాక్సిమం రిటైల్ ప్రైస్. మనం ఎంఆర్పి ఎంత ఉంటే అంతనే చెల్లిస్తాం. ప్రపంచంలోని కేవలం 2 దేశాలు మాత్రమే ఎంఆర్పి రేట్ని ఫిక్స్ చేసి ప్రోడక్ట్ని సేల్ చేస్తున్నాయి. మొదటిది మన భారత్ అయితే రెండవది బంగ్లాదేశ్. 2. మనం ప్రపంచంలో చాలా కథల్ని చూసాం. కథ అంటే కనీసం 2000 ఉంటుంది. కానీ ఈమె కేవలం 2 సెంటెన్స్లో హర్రర్ స్టోరీ రాసి రికార్డు సృష్టించింది. ఆ కథ ఏంటంటే ద లాస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్ sat alone in the room. There was a knock on the door. నెంబర్ 3. రోలెక్స్ వాచ్. తెలుసు కదా, ప్రపంచంలో ఖరీదైన వాచ్లో ఇది కూడా ఒకటి. చాలామందికి ఈ విషయం తెలియదు అని అనుకుంటున్నాను. రోలెక్స్ వాచ్ కంపెనీ నాన్ ప్రాఫిటబుల్ చారిటీ. అంటే ఈ కంపెనీకి వచ్చే ఆదాయంలో 90% డొనేట్ చేస్తారు. ఈ కంపెనీ ఫౌండర్ పేరు హన్స్ విల్స్ డోర్ఫ్. ఎందుకు 90% డొనేట్ చేస్తున్నాడు అని అనుకుంటున్నారా? ఎందుకంటే ఇతను ఒక ఆర్ఫన్. స్విట్జర్లాండ్లో స్వచ్ఛంద మరియు సామాజిక కారణాలకు విరాళాలు ఇస్తూనే ఉంది ఈ కంపెనీ. సూపర్ కదా, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఫ్యాక్ట్ నెంబర్ 4. మనకి అప్పుడప్పుడు హెడేక్ వస్తూ ఉంటుంది కదా, చాలా చిరాగ్గా ఉంటుంది. ఇది ప్రపంచంలోనికి ప్రతి ఒక్కరికి వస్తుంది అనుకుంటాం. కానీ ఇది మీకు తెలుసా, ప్రపంచంలోని 5% మందికి ఇప్పటి వరకు హెడేక్ అంటే ఎలా ఉంటుందో కూడా తెలీదు. అందులో మీరు కూడా ఉన్నారా? ఉన్నవారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఈ క్యాండిల్ లైట్ని చూసారా? ఇదేంటి ఎలా ఉందని అనుకుంటున్నారా? ఒకవేళ మీరు క్యాండిల్ ఫ్లేమ్ని 0 గ్రావిటీలో వెలిగిస్తే అది బ్లూ కలర్లో కనిపిస్తుంది. అలాగే వెలుగు కూడా రౌండ్గా ఉంటుంది. అది మనం చూసే వెలుగులాగా ఉండదు. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఎవరికైనా పాము కాటు వేస్తే కొద్ది సమయం తర్వాత చనిపోతారు కదా. ఇతని పేరు టిమ్ ఫ్రీడ్. ఇతను 16 ఏళ్ల వయసులో సుమారు 120 పాము కాట్లను వేయించుకున్నాడు. కానీ అతనికి కొంచెం కూడా ఏమీ కాలేదు. ఇది ఎలా సాధ్యం అని అనుకుంటున్నారా? ఎందుకంటే అతని శరీరం న్యాచురల్ ఇమ్యూన్ సిస్టంతో డెవలప్ అయ్యింది. ఒకవేళ ఏదైనా పాము కాటు వేయించుకున్న పాము విషాన్ని తట్టుకునే విధంగా తన శరీరంలోని యాంటీబాడీస్ పెద్ద మొత్తంలో జనరేట్ చేయగలదు. ఇక్కడ హైలైట్ ఏంటంటే ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ విషయం కలిగిన బ్లాక్ మామా పాము కాటు వేసినా కూడా బతికాడు. సూపర్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 7. నాసా వాళ్ళు 2011లో కెప్లర్ 22b అనే ఒక గ్రహాన్ని కనుగొన్నారు. అది సేమ్ దాదాపుగా మన భూమి లాగానే పోలి ఉందంట. మన భూమి మీద ఎలాంటి వాతావరణం కలిగి ఉన్నామో అలాంటి వాతావరణమే కలిగి ఉందంట. అలాగే ఇది భూమి కంటే 2.4 రెట్లు ఎక్కువ వ్యాసార్థం కలిగి ఉంది. ఈ గ్రహం మన భూమి నుండి 587 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. సో మన భూమి మీద ఎలా బతకగలమో అక్కడ మనం బ్రతకడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెబుతూ ఉన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ ఫ్రెండ్స్, ఇది మీకు తెలుసా, 10 జనాలు శృంగారం చేసేటప్పుడు వేరే వాళ్ళని ఊహించుకుంటారంట. షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ. జై హింద్.